శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు అందించే ఎపిసోడ్ మనం ముసలివాళ్లతో సమానం. ఇది ఎందుకన్నానంటే, ఒక మనిషి అడుగులో అడుగేసుకుంటూ చాలా నిదానంగా నడుస్తున్నాడు. సరే, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే అంతా పర్ఫెక్ట్ అండి. సరే, ఏమైనా వయసు అయిపోయిందంటే అది కూడా కాదు. మహా అయితే 40 ఏళ్ళకు కూడా దాటలేదేమో. మరి ప్రాబ్లం ఏంటి? సరే, ప్రాబ్లం ఏంటని ఆలోచిస్తే ముఖ్యంగా మనకు అనిపించేది ఏంటంటే, ఈ చురుకుదనం అనేది లోపించడం, తర్వాత ఈ జీవితం ముద్దుబారిపోవడం, చాలా రొటీన్ అయిపోవడం. ఇది సమస్య చాలా మందికి అండి. ఒక 50-60 వేలకు పైబడి కనుక ఒక జీతం వస్తే ఇంక దర్జాగా కాలు మీద కాలేసుకుని బతికేయచ్చు అన్నది చాలా మంది అభిప్రాయం. నేను చాలా మంది దగ్గర చూశాను కూడా. ఇలా చల్ల కదలకుండా ఉండే ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కుస్తీ పట్టి ఆ ఉద్యోగాల కోసం పోటీ పడడం చాలా చాలా కామన్. అది తప్పు కూడా కాదు, ఎవరిని తప్పు పట్టడం కూడా కాదు. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కుస్తీ పడి ఏళ్ల తరబడి అవి రాసి ఇవి రాసి మొత్తం అవన్నీ చేసుకుని అవన్నీ సాధించుకుంటాం. కానీ ఇది తప్పు పట్టడం కాదు. కానీ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు. పొద్దున్నే 11 గంటలకల్లా తాపీగా ఆఫీస్కి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకుని 1-2 ఫైళ్లు చూసి అలా ఆ పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్లి ఓ సిగరెట్ కాల్చుకుని మళ్లీ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగేసి మళ్లీ లంచ్ టైంకి ఆ తెచ్చుకున్న బాక్స్ ని తినేసి ఇంకో గంట ఉన్నట్టు అనిపించేసి ఆ మెల్లిగా కారు 2-వీలరో నడుపుకుంటూ మెల్లిగా ఇంటికి వెళ్లి ఆ పిల్లలుంటే పిల్లల్ని ట్యూషన్లో వదిలిపెట్టేసి స్నానం చేసి, ఒకవేళ అలవాటు ఉంటే ఆ దగ్గరలో ఉన్న ఏ బార్కో లేకపోతే ఏ కబుర్లు చెప్పుకునే చోటకో వెళ్లి 2 ఔన్సులు ఆ రోజు కలిసే బ్యాచ్ తో తాగేసి ఆ కాసేపట్లోనే ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నీ మాట్లాడేసుకుని ఇంటికి వచ్చేసి కడుపు నిండా శుభ్రంగా తినేసి సరిగ్గా 11 గంటల లోపు పడుకుని పొద్దున్నే లేచే బ్యాచ్ ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారండి. ఇది చూడడానికి చాలా పద్ధతైన జీవితం, చాలా డిసిప్లైన్ తో కూడిన జీవితం అని చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి జీవితాల్లో ఉద్యోగం రావడం, పెళ్ళవడం, పిల్లలు పుట్టడం, ఆ పిల్లలకు పెళ్లి చేసి పంపడం, ఇవే మేజర్ ఇన్సిడెంట్లండి. ఈ 4 పనులు సాఫీగా అయితే భగవంతుడి దయ వల్ల ఏ లోటు లేకుండా జీవితం గడిచిపోయిందని సంతోషపడుతూ ఉంటారు. ఈ రిస్క్ ఫేస్ చేయడానికి భయపడే బాపుతు, అసలు కొత్తదనం అస్సలు ఇష్టపడని తత్వం, ఇంకేదైనా జీవితంలో సాధిద్దామా అన్న కోరిక నరాల్లోనూ శాశ్వతంగా చచ్చిపడిపోయి ఉంటుందండి. ఇప్పుడంతా బానే జరిగిపోతుంది కదా అని ఎప్పటికప్పుడు సేఫ్ జోన్ లో చాలా కూల్ గా బతికేస్తూ ఉంటారు చాలా మంది. సో డైనమిజం అనేది ఏ కోసాన ఉండదు. అసలు జీవితమే కొత్తగా కనిపించదండి. 30 ఏళ్లు ఒకే పని చేసి ఒకే విధంగా బతికి ఒంట్లో ఓపిక ఉన్నా చాలా నింపాదిగా బతకడం చాలా మందికి అలవాటైపోయింది. ముసలివాళ్లలాగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ కుర్చీ ఎక్కడ పడిపోతుందో అని చాలా జాగ్రత్తగా కుర్చీని ఒక చేత్తో పట్టుకుని ఆ కుర్చీలో ఏమైనా దుమ్మో మురుకో ఉందేమో అని చూసి తుడుచుకుని కూర్చుని జీవితంలో చాలా సాధించేశాం అన్న ఫీలింగ్ ద్వారా వచ్చిన భంగిమ అయిన ఆ కాలు మీద కాలు వేసుకుని అప్పుడు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. నేను చూశాను కూడా చాలా మంది ఆ బాబు ఆ కేటగిరీ వాళ్ళని నేను చూడడం కూడా జరిగింది. మనం పక్కన లొళ్ళోడ మాట్లాడుతూనే ఉంటామండి, కానీ వాళ్ళు మాత్రం ఆ కొట్టడం తప్ప పెద్దగా మాటలు కూడా రావు వాళ్ళకి. అంటే ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. అది బహుశా అలవాటైపోయిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎవరైనా గమనించి ఉంటారు ఇప్పటివరకు? నేనైతే ఒకసారి గమనించానండి. ఒకసారి నేను ఆలోచించాను కూడా, అసలు ఎవరు గమనించరు? అసలు మనిషి సగం వయసుకే జీవోత్సవంలా ఎందుకు మారిపోతున్నాడు? అంతా కూడగట్టుకుని ఆస్తిని, ఉన్న లగ్జరీల్ని, ఈ చుట్టూ ఉన్న మంది మార్బలాన్ని చూసి వాడిదే ఉంది హ్యాపీ లైఫ్ అనుకుని వాడిలా ఉండాలని చాలా మంది ఆశపడతారే కానీ అలా ఉండడం మరణంతో సమానం అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుందండి. అన్ని సుఖంగా ఉన్నవాడి లైఫ్ పైకి చాలా బాగుంటుంది, లోపల అసలు జీవం అనేది ఉండదండి. నిరంతరం పడి లేస్తూ ఎప్పటికప్పుడే కొత్త టార్గెట్లు పెట్టుకుని వాటిని సాధిస్తూ జీవితాంతం కొత్త మెళకువలు నేర్చుకుంటూ 10 మందితో కలుస్తూ ఈ కాస్తంత లైఫ్ చాలు అని అస్సలు ఏ ఫేజ్లోనూ సంతృప్తి పడకుండా నిరంతరం విద్యార్థిగా ఉండేవాడిదే గొప్ప లైఫ్ అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. విద్యార్థి అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఈ పాట్నా సిటీలో ఈ నలంద యూనివర్సిటీ ఉంది, ఇది అందరికీ తెలుసు. ఇది 12వ వార్షికోత్సవం కాన్వొకేషన్ జరుగుతోంది. ఇది ఎప్పుడంటే 2015 ఆ సంవత్సరంలో జరిగింది. ఈ ఒక్కొక్కరిని పిలిచి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతోందండి. ఈ లోపల ఏంటంటే రాజ్ కుమార్ వైస్ అనే పేరు పిలిచారు. ఆయన ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ పరీక్షల్లో ఇంకా చాలా మార్కులు సాధించాడు, గోల్డ్ మెడలిస్ట్. ఆయన గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందరూ చాలా కుతూహలంగా ఉన్నారు, చూస్తున్నారు అసలు రాజ్ కుమార్ వయసు, ఓహో ఆయన చాలా యంగ్ అయి ఉంటాడు, చాలా తెలివైన వాడు అయి ఉంటాడు, అదంటాడు ఇదంటాడు అని చెప్పి అందరూ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారు. సో అందరూ అలా అనుకుని ఎప్పుడెప్పుడు ఆ కుర్రాన్ని చూద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఒక ముసలైన ఆ స్టేజ్ మీదకి వచ్చేట.
చూద్దానికి వస్తే చాలా మంది అనుకున్నారు, ఓహో వీళ్ళ మనోడు సాధించడమో, వీళ్ళ మనోడు గురించి రాలేకపోతే ఈయన వచ్చి పాపం సర్టిఫికేట్ తీసుకుంటున్నాడని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ అప్పుడే అందరికీ తెలిసిందండి ఆ ముసలాయనే ఈ రాజ్ కుమార్ వయసు అని. అంటే ఆయనకి అప్పటికి 98 సంవత్సరాలు. ఆయన జీవితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకోవాలనే కోరిక నాది అని చెప్పేసి ఆయన చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారండి. ఇంకొకళ్ళు తీసుకుంటే త్రివేంద్రంలో ఒక కేరళ గవర్నమెంట్ వాళ్ళు లిటరసీ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తే దాంట్లో 97 ఏళ్లున్న ఒక కార్తియాయిని అమ్మ అని చెప్పేసి ఆవిడ 98% మార్కులతోటి ఆవిడ విజయం సాధించడం జరిగిందండి. అంటే మనకేమనిపిస్తూ ఉంటుందంటే ఈ జీవితం ఎలా ఉన్నా కూడా నాకు నచ్చినట్లే మలుచుకుంటానని ఎవరన్నా అనుకుంటే, కొత్త ఛాలెంజెస్ కావాలి అని రెడీగా ఉండేవాడే జీవితాన్ని అంతు చూస్తూ ఉంటాడండి. అది 60 ఏళ్ళు వచ్చినా యంగానే కనిపిస్తాడు. సో 56 సంవత్సరాలకి దగ్గర దగ్గర 145 డిగ్రీలు విఎన్ పార్థిబన్ అన్న ఆయన సాధించాడు. అంటే 30 సంవత్సరాల వ్యవధిలో నిత్య విద్యార్థిగా ఉంటూ వయసుతోటి నిమిత్తం లేకుండా నేను డైనమిక్ గా బతకాలి అని అనుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎంత వయసు వచ్చినా సరే అలాంటి వాళ్ళు యంగానే కనిపిస్తారండి. వాళ్ల వయసుకి మనలో ఎంతమంది ఆ మాత్రం చలాకీగా ఉంటారో ఒకసారి గమనించండి. కొంతమందికి ఏంటంటే చిన్న వయసులో నేర్చుకోవడం మానేస్తారు, ఇంకొంతమంది ఎంత వయసు వచ్చినా సరే నేర్చుకుంటూనే ఉంటారండి. అది ఆర్థిక పరిస్థితులు అనుకోండి, శారీరక లోపాలు, పరిమితులు, ఇతర పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే ఈ ఉన్నత స్థాయికి నేను చేరుకోవాలి అన్న తపన ఆ మనిషిలో ఉంటుంది. అదంతా ఎందుకు వచ్చిందంటే నేను నేర్చుకోవాలనే ఆసక్తి, ఆ శక్తిని ఇంధనంగా వాడుకుని ఊహించిన స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఒక విధంగా సాధ్యం కూడా. మరి మీరేమంటారు?